పుట్టపర్తికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇక్కడే పెద్ద ఆసుపత్రి ఉంది చూడు ఫ్రెండ్స్. మనమైతే నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది పుట్టపర్తిలో. ఇక్కడైతే పుట్టపర్తిలో చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏమంటే ఇక్కడ మైనస్ పాయింట్ వచ్చేసి ఎక్కడే కానీ వీడియో తీయలేరు. నా మొబైల్ కూడా పీక్కున్నారు వీడియో తీస్తుంటే ప్రశాంతి నిలయంలో. అదొక్కటే ఫ్రెండ్స్ మనకు మైనస్ ఇక్కడ. కాకపోతే ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి మనం ఖచ్చితంగా పుట్టపర్తి విజిట్ చేయాల్సిందే. ఇక్కడ వచ్చేసి మ్యూజియం, చైతన్య మ్యూజియం చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిత్రావతి ఏరు, నెక్స్ట్ కల్పవృక్షం, ఇలా షాపింగ్ మాల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే అక్కడక్కడ ఏఐతో వీడియో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ప్రశాంతి నిలయంలోకి, మ్యూజియంలోకి మనల్ని మొబైల్ అలౌ చేయరు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చైతన్య జ్యోతి మ్యూజియం. ఇక్కడ వచ్చేసి పుట్టపర్తి గ్రౌండ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది గ్రౌండ్ అయితే. అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు చూడండి. ఇది వచ్చేసి చైతన్య మ్యూజియం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది వీడియోకి, పిల్లలకి కానీ అంతా ఆడుకునేకి చాలా బాగుంది. చేపలన్నీ ఉన్నాయి. మ్యూజియంలో అయితే అస్సలు మొబైల్ అలౌ లేదు ఫ్రెండ్స్, స్విచ్ ఆఫ్ చేసుకొని పోవాల్సిందే. ఇక్కడైతే మనం ఇప్పుడు చిత్రావతి రివర్ కల్లా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము చిత్రావతి రివర్ కల్లా వెళ్తున్నాము. అక్కడైతే మనకి కల్పవృక్షం అనే బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కడానికి మనకి 150 మెట్లు ఉంటాయి. ఇది కూడా మనం చూసి రావచ్చు. ఇక్కడ మనకి ఒక లెటర్ అమ్ముతారు ఫ్రెండ్స్. అది వచ్చేసి 10 రూపీస్. మన కోరికలు ఏమైనా ఉంటే అక్కడ మనం లెటర్ రాసేసి అక్కడ కట్టచ్చంట. మేము పైదాకా వెళ్ళి చూసాము. ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మేము వెళ్ళేటప్పటికే ఒక వాళ్ళు రాస్తున్నారు చూడండి. బాబా ఫోటో ముందర ఎంతమంది రాశారో చూడు లెటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే బాగుంది అడవి మాదిరి. ఇది వచ్చేసి చిన్న గుట్టలో ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా నేను వెళ్ళి చూశాను. గేటుకి తాళం వేసేసారు. చెట్టు దాకా మనకి ఉండదు నడచడానికి. చూడండి ఫ్రెండ్స్, ఈడదానికే స్టాప్ మనకి. ఇంకా ఇక్కడే మనం రాసుకున్న లెటర్ రాసేసి రావచ్చు. అక్కడ ఉంది కల్పవృక్షం. మనం వచ్చేసి నెక్స్ట్ చిత్రావతి రివర్ దాకా వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అసలు మనకి ఇప్పుడైతే నీళ్ళు లేవు. నీళ్ళు వచ్చినాడైతే చిత్రావతి రివర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే గంగమ్మ అమ్మవారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నీళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుందని ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చిత్రావతి రివర్ ఇలా ఉంటుంది. ఇక్కడ కాసేపు మనం అలా ఉండి సెల్ఫీలు అవి దిగేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, బాబా ఫోటో ఇక్కడ పెట్టారు రివర్ పక్కనే. మనం వచ్చేసి మెయిన్ అమ్మవారి గుడి ఫ్రెండ్స్, గంగమ్మ గుడి. చాలా బాగుంది పుట్టపర్తిలో అమ్మవారి గుడి. భూగర్భంలో అమ్మవారు వెలిచినారు ఇక్కడ చూడండి. ఒక రష్యన్ మహిళ ఈ గుడి కట్టించారంట. ఎంత బాగా కట్టించారంటే ఈ గుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మీరు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గంగమ్మ గుడి దర్శించుకొని రండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతి నిలయం. మనమైతే అక్కడ లోపలికి అలౌ లేదు కాబట్టి ఏఐ ద్వారా ప్రశాంతి నిలయంలోకి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. మనమైతే నెక్స్ట్ తిరుగు ప్రయాణంలో ఇక బస్ స్టాండ్కు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే మనకి బస్ స్టాండ్ ఉంది. లాస్ట్లో మనం ఇలా డ్రోన్ వ్యూ పెట్టేసాం ఏఐతో. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.